ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణము ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరకుండా ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు, క్రైస్తవులే ఇలా చేస్తున్నారు అని మాట వినబడుతుంది. దీనికి మీరేమో? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆయన అవమానించే వాళ్ళైతే వేలాది మందిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ కి రావాల్సిన అవసరం లేదు. అవమానించలేదు క్రైస్తవులు, అభిమానిస్తారు ఆయన. అయితే ఆయన మరణాన్ని అవమానిస్తుంది ఎవరంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేశాడు, ఆయన ఎక్కడ మాస్క్ తెలియదు, అందరికి తెలిసిన విషయం. ఒకవేళ ఫుటేజ్ అని నిజం అనుకుంటే, ఆయన చనిపోయినప్పుడు కూడా బలమైన గాయం తగిలింది ఎక్కడంటే నోటికి. అప్పుడు మాస్క్ వేసుకుంటే మాస్క్ లోపలికి వెళ్ళిపోవటమో, చిరిగిపోవటమో, రక్తంలో తడిచి ముద్దయిపోవడం జరగాలి. కానీ మరణించిన దగ్గర మృతదేహం ముందే నిజంగా తనని చంపారు అంటే హత్యకు గురి చేయబడ్డాడు తను అనుకుంటే రిస్ట్రిక్షన్స్ పాటించేవాళ్ళు. కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా భావించారు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ పాటించలేదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఒక వ్యక్తి మరణించాడంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకోరు వాళ్ళు కూడా. ఈ వెనక ఏమన్నా, దీని వెనక ఏమైనా అనుమానాలు ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన ఆధారాలను బట్టి ఇది హత్య అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఇది వీళ్ళు చూపించింది డూప్ అని అన్నప్పుడు, అది డూప్ అయినప్పుడు మీరు చూపించే ఆధారాలు కూడా డూప్ కాదని నమ్మకం ఏంటి? ఇప్పుడు క్రైస్తవుల ఫోకస్ ని డైవర్ట్ చేయడానికి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అది కూడా నార్మల్ గా అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు మీ టీవీ ఛానల్ వల్ల అజయ్ బాబు కోసం మాట్లాడే వాళ్ళు కాదు. ఎలా అరెస్ట్ చేశారు? ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందా, దానికి ఎలా. వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీ నిర్మల. మనం ప్రస్తుతం చూస్తున్నాము 2 తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది పాస్టర్ ప్రవీణ్ పగడాల. ఆయన మరణం వెనుక ఎన్నో అనుమానాలు, ఎన్నో ఆధారాలు తీయాలని ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. కానీ కొంతమంది మాత్రం ఆధారాలు తీసినా లాభం లేదు అంటున్నారు కొంతమంది. ఈ విషయం పట్ల కూడా ఇది సాధారణ అంటే ప్రమాదకరమైన మరణం కాదు, ఖచ్చితంగా కుట్రపూరితంగానే హత్య చేశారు అని చెప్పేసి క్రైస్తవులు గొంతెత్తి నినదిస్తున్నారు. అదే విషయంలో ముందడిగేసి ముందుగా వచ్చింది పాస్టర్ అజయ్ బాబు. లేదు, ఇది హత్య, మేము ఖచ్చితంగా చెప్పగలము, ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్లను బట్టి మాట్లాడుతున్నాము, ఆయనకు వచ్చిన ఆ థ్రెటింగ్ కాల్స్ను ఆధారం చేసుకునే మాట్లాడుతున్నాము. చాలాసార్లు ఆయనను బెదిరించారు, చాలా రకాలుగా బెదిరించారు, చంపేస్తామన్నారు. ఇప్పుడు అది ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్లానే అని చెప్పేసి తను వాదించడం పట్ల మరో ట్విస్ట్ ఏర్పడింది. అదేంటంటే అజయ్ గారిని అరెస్ట్. మరి ఇప్పుడు ఆ పాస్టర్ అజయ్ బాబు ఎందుకు అరెస్ట్ అయ్యారు? అసలు దేనివల్ల అరెస్ట్ అయ్యారు? అంటే ఆయన అన్యాయాన్ని నిలదీసినందుకు అరెస్ట్ అయ్యారా, లేకపోతే అబద్ధం ఆడి అరెస్ట్ అయ్యారా? ఇవన్నీ కూడా మనం అడిగి తెలుసుకోవడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు. అడిగి తెలుసుకుందాం మరి. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్, బాగున్నారు. అంటే కొన్ని విషయాలు ప్రవీణ్ గారి మరణం తర్వాత చాలా గందరగోళం ఏర్పడిందనే చెప్పొచ్చు. వాస్తవంగా చెప్పాలంటే అది క్రైస్తవుల్లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు. ముఖ్యంగా ముస్లింలు 1 రోజు 2 రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోయారు. కానీ ఈ 2 హిందూ క్రైస్తవుల మధ్యలో ఒక వార్ జరుగుతుంది. నిజంగా ఈ వార్ జరుగుతున్న ఈ తరుణంలోనే గట్టిగా గొంతు రేస్ చేసి, అంటే ముందడుగేశారు అనుకోవచ్చు, తను అంటే ఒక ధైర్యం చేశారు అనుకోవచ్చు, ఎలాగనుకోవచ్చు మరి. అంటే నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి పాస్టర్ అజయ్ గారి విషయంలో. మరి ఆయన మీద కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా ఈ విషయం నేను అడిగితే సార్ మీకు కోపం కూడా రావచ్చు, కానీ నేను అడిగేస్తాను, మీరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే ఈ మాట అనడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణము సంభవించిన తర్వాత ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరకుండా వీళ్ళు ఇలా ఏంటి, అసలు వీళ్ళ రచ్చ ఏంటి, ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అంటే క్రైస్తవులే ఇలా చేస్తున్నారు అని మాట వినబడుతుంది. దీనికి మీరేమంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంటే మాకు చాలా గౌరవం, అభిమానం, ప్రేమ. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. అయితే ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అన్నది వాస్తవమే. అది ఎటు సైడ్ నుంచి అంటే, క్రైస్తవుల పక్షం నుంచి ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని అవమానించలేదు. ఎందుకు అవమానించలేదంటే,
ఆయన అవమానించే వాళ్ళైతే వేలాది మందిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. అవమానించలేదు క్రైస్తవులు, అభిమానిస్తారు ఆయన్ని. అయితే ఆయన మరణాన్ని అవమానిస్తుంది ఎవరంటే హైందవులకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, లలిత్, వీళ్ళు ఆయన మరణాన్ని అవమానపరుస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా మానవతా దృక్పథం కూడా లేకుండా చస్తే చచ్చాడులే, దేశద్రోహి, చచ్చిపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదని ఒకరు, తాగి తూగి చచ్చాడు అని ఒకరు, ఒకడేమో మహాభయంకరమైనటువంటి దుర్భాషలాడి ఒకడు, ఇలా రకరకాలుగా ఆయన మరణాన్ని అవమానపరుస్తుంది వాళ్ళు తప్ప క్రైస్తవులు కానీ క్రైస్తవుల పక్షముగా మేము గంటం విప్పుతున్న మేము కానీ ఎక్కడ కూడా ఆయన మరణాన్ని అవమానపరుస్తూ మాట్లాడలేదు. ఆయన మరణం ఘనత కలిగినట్లుగా ఆయన మరణం చాలా గొప్పదిగానే మేము మాట్లాడుతున్నాం. ఆయన మరణం వెనక రాజకీయాలు లేవు, మేము అవమానపరచాలని లేదు. ఆయన మరణాన్ని చాలా మంది అవమానపరుస్తున్నారు తప్ప మేము అభిమానిస్తున్నామే కానీ అవమానించే వాళ్ళు మేము కాదు. అంటే ఈ మాట కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, ఒక పక్క వాళ్ళ కుటుంబీకులు, ఆ కుటుంబీకులు కూడా ఏం మాట్లాడట్లేదు, ఇంతటితో వదిలేయండి అంటున్నారు. ఇంకో పక్క ప్రవీణ్ గారి మరణం అనేది సంభవించిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు స్పందించారు, ప్రజలంతా కూడా స్పందించారు. ఒక మంచి పాస్టర్ తను, ఒక గొప్పగా ఉన్న వ్యక్తి తను చనిపోవడం అనేది అందరికీ బాధాకరం అని కూడా అన్నారు. దాని వెనకాల తర్వాత క్రైస్తవులే ఇది మరణం అంటే ప్రమాదకరంగా జరిగిన మరణం కాదు, ఇది హత్య అని లేవనెత్తారు. అంటే కొన్ని ప్రూఫ్స్ అంటే ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చెప్పాము అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టడం కూడా జరిగింది చాలా వరకు. దాన్ని కూడా డూప్ అన్నారు వాస్తవంగా చెప్పాలంటే. కానీ డూప్ అన్నారు, ఇక్కడ అవమానించారు అంటే కుటుంబ సభ్యులు ఒకవేళ అది డూప్ అయితే, పోలీసులు బయట పెట్టింది డూప్ అయితే, నిజంగా హత్య జరిగిన ఉంటే ఒక భార్యగా కావచ్చు, ఒక కూతురుగా కావచ్చు, తన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎంతైనా స్పందించకుండా ఉండరు కదా సార్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపించింది. అది ఎవరి వాయిస్ అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క వైఫ్ జెసికా గారి వాయిస్ వినిపించింది. ఆయన ఫ్యూనరల్ అంటే బరియల్ రోజే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారు, మనము గ్రడ్జ్ పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, క్షమించేద్దాం అన్న మాట ఆవిడ రిలీజ్ చేశారు. అంటే ఆవిడ కోణంలో కూడా దీని వెనక ఎవరో కుట్రకారులు ఉన్నారు, శత్రుముఖ ఉంది, ఒకవేళ చేస్తే చేయనివ్వండి, మనమైతే క్షమించేద్దాం అని ఆవిడ చేతులు కడిగేసుకున్నారు. ఆవిడ క్షమించేశారు. ఆవిడ కుటుంబం సైడ్ నుంచి క్షమించేసాం మేము అన్నారు కాబట్టి ఇక ఆ ఫుటేజెస్ లో ఉన్నది ప్రవీణ్ గారు కాకపోయినా, ప్రవీణ్ గారి స్థానంలో ఇంకొకరిని పెట్టినా, అక్కడ ఏదైనా వెనక ఎవరో ఉండి స్క్రీన్ ప్లే కథనం అంతా డైరెక్షన్ నడిపించినా సరే వాళ్ళ సైడ్ నుంచి మేము క్షమించేసాం అన్నారు కాబట్టి ఇక ఏ ఫుటేజ్ రిలీజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు. అందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కానీ అక్కడ ప్రవీణ్ పగడాల గారిని ఒప్పుకున్నట్టు కాదు అది. అయితే ఇక్కడ ఒకటి సార్, మీరు ఆధారాలు అక్కడ ఉన్న అక్కడ తను ఎక్కడైతే తన మృతదేహం ఉందో అక్కడున్న ఆధారాలను బట్టి ఇది కంపల్సరీ హత్య అన్నారు. ఎందుకంటే 2 కర్రల మీద ఉన్న బ్లడ్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. అవి బట్టి మీరు ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు. కానీ ఇంత ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఇది డూపు అని ఎలా అనగలుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ మా దగ్గర మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఎక్కడైతే మరణించాడో, ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని చెప్పారో అక్కడ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇనిషియల్ గా ఫస్ట్ కొన్ని బేసికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేశాడు, ఆయన ఎక్కడ మాస్క్ తెలియదు అందరికి తెలిసిన విషయం. ఒకవేళ ఆ ఫుటేజ్ అని నిజం అనుకుంటే, ఆయన చనిపోయినప్పుడు కూడా బలమైన గాయం తగిలింది ఎక్కడంటే నోటికి, నోరు లిప్స్ కట్ అయిపోయి బలమైన గాయం తగిలింది. అప్పుడు మాస్క్ వేసుకుంటే మాస్క్ లోపలికి వెళ్ళిపోవటమో, చిరిగిపోవటమో, రక్తంలో తడిచి ముద్దయిపోవడం జరగాలి. కానీ మరణించిన దగ్గర మృతదేహం పక్కన ఆయన పెట్టుకున్న మాస్క్ నీట్గా ఫోల్డ్ చేసి, దానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, ఇయర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, నీట్గా ఫోల్డ్ చేసి దాని మీద స్పెట్స్ పెట్టి పెట్టారు. ఎలా పక్కకు వచ్చింది మాస్క్? మొదటి ప్రశ్న. స్పెట్స్ ఇక్కడ తగిలించున్నాయి, అవి విరిగిపోలేదా? రెండో ప్రశ్న. ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు, చాలా ఉన్నాయి చెప్పారు కూడా. ఇక్కడ ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇనిషియల్ గా మాకు వచ్చిన డౌట్స్ కి ఆన్సర్స్ లేవు. ఇంకొక డౌట్ ఏంటంటే, మేజర్ డౌట్ ఇది,
ఒక వ్యక్తి మరణిస్తే అది యాక్సిడెంట్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, సస్పీషియస్ డెత్ అవ్వచ్చు, అనుమానాస్పద మృతి అయినా. ఒక వ్యక్తి మరణించాడంటే ఇమ్మీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఉన్న స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రమిసెస్ ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, అని ఏవో వస్తువులు ఉంటాయి. ఎవరైనా వెనక ఉంటే ఒకవేళ వాటిని పట్టుకోవడానికి ఆధారాల కోసం వెళ్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, మృతదేహాన్ని తీసుకుని తరలించారో, పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. 40 గంటల వరకు ఆ ప్రెమిసెస్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు. ఈ రోజు రాత్రి 12:30 చనిపోతే, 24వ తారీఖు రాత్రి 12:30 చనిపోతే 25వ తారీఖు అంతా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు కడుతున్నారు. ఎందుకు? ఇక అన్ని ఆధారాలు పోయి ఉంటాయి కదా, ఏ ప్రింట్స్ ఉండవు కదా, అక్కడ ఏ ప్రూఫ్స్ ఉండవు కదా, ఏ ఎవిడెన్స్ దొరకవు కదా. అక్కడికి చిన్నపిల్లలు వెళ్ళారు, వీడియోలు తీయడానికి వెళ్ళారు, జర్నలిస్టులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు వచ్చారు. వీళ్ళు మాత్రం ఆ బాడీ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించాక 2వ రోజు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు ఆ నిర్లక్ష్యం వహించారు? అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, వాస్తవంగా చెప్పాలంటే ముందే నిజంగా తనని చంపారు అంటే హత్యకు గురి చేయబడ్డాడు తను అనుకుంటే రిస్ట్రిక్షన్స్ పాటించే వాళ్ళేమో. కానీ ఇది యాక్సిడెంటల్ గా జరిగింది అని చెప్పేసి పోలీసులు కూడా భావించారు కాబట్టి ఆ రిస్ట్రిక్షన్స్ పాటించలేదేమో. లేదండి, ఎప్పుడైనా సరే ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ఒక వ్యక్తి మరణించాడంటే ఇది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేసుకోరు వాళ్ళు కూడా. ఈ వెనక ఏమన్నా, దీని వెనక ఏమైనా అనుమానాలు ఉంటాయేమో అన్న కోణంలోనే ఫస్ట్ అయితే ఆ స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. అది యాక్సిడెంట్ అయ్యి ఉండొచ్చు, మర్డర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళ డ్యూటీ ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయటం. ఇప్పుడు ఇంకొకటి, వాళ్ళు అనుమానాస్పద మరణం అన్న తర్వాతే రెస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అయ్యారు, అంతకు ముందు ఫాలో అవ్వాలి. ఇంకొకటి మెయిన్, ఇప్పుడు మీరు చూసిన ఆధారాలను బట్టి ఇది హత్య అని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు, ఇది వీళ్ళు చూపించింది డూప్ అని అన్నప్పుడు, అది డూప్ అయినప్పుడు మీరు చూపించే ఆధారాలు కూడా డూప్ కాదని నమ్మకం ఏంటి? ఇప్పుడు ఎవరైనా అంటే ఒకటి జనాలకు వచ్చే అనుమానం నేను అడుగుతున్నాను, మీరు చెప్పిన విధంగానే అజయ్ బాబు గారు కూడా అదే చెప్పారు. ఎవరైనా హత్య చేసిన వాడు అన్ని పాటిస్తూ అంత క్రమశిక్షణగా ఎక్కడ పెట్టాలి, మాస్క్ ఎక్కడ పెట్టాలి, గ్లాసెస్ ఎక్కడ పెట్టాలి, బైక్ ఎట్లా పెట్టాలి, ఈ కర్రల మీద బ్లడ్ ఎట్లా వేయాలి, కర్రలు ఎక్కడ పడేయాలి, అంత జాగ్రత్త వహిస్తాడంటారా? ఇంకొకటి, ఒకవేళ ఆ హత్య చేసిన వ్యక్తులు కర్రలను అక్కడే పడేసి వెళ్తారంటారా? యాక్చువల్లీ దీనికోసం నేను చాలా సందర్భాల్లో నా వీడియోస్ లో, నా యూట్యూబ్ లో నేను మాట్లాడాను. మరలా మీకు ఒకసారి చెప్తాను. అంటే మేము ఇట్ ఈస్ మర్డర్ అని ఎక్కడ కన్ఫర్మ్ చేసి మాట్లాడలేదు, అనుమానపు కోణంలోనే చెప్తున్నాం తప్ప మాకు అనుమానాలు ఉన్నాయి, ఇది మర్డర్ అయి ఉండొచ్చు అని మాట్లాడుతున్నాం తప్ప మర్డర్ అని మేము కన్ఫర్మ్ చేయడం లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చే వరకు వి షుడ్ నాట్ కన్ఫర్మ్ ఇట్ యాజ్ మర్డర్. కాకపోతే అనుమానాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మీరన్నట్టుగా అదే పాయింట్ నేను ఒకసారి రైజ్ చేసి మాట్లాడాను. ఒకవేళ ఇది మర్డరే కనుక అయితే సీసీ కెమెరాస్ ఎదురుగా నయారా పెట్రోల్ బంక్ లో సీసీ కెమెరాస్ పుష్కలంగా ఉన్నాయి. సీసీ కెమెరాస్ ముందర వచ్చి మర్డర్ చేయడు. రెండవది, ఒకవేళ మర్డర్ చేసినోడైతే ఏ రుజువు కూడా అక్కడ వదిలిపెట్టకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు. కానీ మీరన్నట్టుగా కర్రలకు రక్తం మరకలు, అద్దాలు నీట్గా పెట్టడం, మాస్క్ నీట్గా పెట్టడం, ఈయనకు సైలెన్సర్ తొడ మీద తొడ కాలకుండా, ప్యాంటు కాలకుండా ఉండటం, బట్టలు చెరగకుండా ఉండటం, బండికి డ్యామేజ్ అవ్వకూడదు, ఇవన్నీ ఎందుకు చేశారంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే, నా కోణంలో నేను చెప్తున్నాను, ఇది ఎవరో యాక్సిడెంట్ అన్నట్టుగా చూపిస్తూ ఇది మర్డర్ చేశాము అని ఒక హెచ్చరికనివ్వటానికి వాంటెడ్లీ కొన్ని క్లూస్ ని వదిలిపెట్టి వెళ్లే ప్రయత్నం చేశారు అన్నది నా, అంటే సైకో కిల్లింగ్ అంటారు కదా, సైకో కిల్లర్ అంటారు కదా, అలాంటి ఏదో ఉంది అన్నటువంటి అనుమానం. అందరినీ కూడా హెచ్చరించడానికి, యావత్ క్రిస్టియన్ సొసైటీని కావచ్చు, పాస్టర్స్ ని కావచ్చు, ఇలా ఉంటాయి రేపటి నుంచి పరిస్థితులు. ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఇక్కడ పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టిందే కాకుండా ఆ బ్లడ్ పైన, అదే సారీ కర్రల పైన బ్లడ్ ఉంది కదా, ఇప్పుడు పోలీసులు ఆ బ్లడ్ శాంపిల్స్ సేకరించినప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ లోనైనా తెలుస్తుంది కదా ఏంటి అనేది. ఖచ్చితంగా. మరి ఆ ప్రయత్నం ఎందుకు? అంటే ఇప్పుడు ఆ బ్లడ్ శాంపిల్స్ ద్వారానైనా రిపోర్ట్ బయట పెట్టండి అని పోలీసులు మీరెందుకు ఇప్పుడు ఎంతగా గొంతు రేస్ చేస్తున్నారు, అడుగుతున్నారు న్యాయం కావాలని, మీ పరంగా మీరు మీ వర్షన్లో అడుగుతున్నారు, న్యాయం కోసం పోరాడుతున్నారు, ఎందుకు పోలీసుల్ని టైట్ చేయలేకపోయారు? మీరు కర్రల మీద ఉన్న రక్తపు కోసం ఆ రిపోర్ట్ అడుగుతున్నారు కదా. మనిషి చనిపోయిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అరుస్తున్నాం, కేకలేస్తున్నాం, బయటకి తీసుకురావద్దని చెప్పేసి మరి ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పింది కదా.
ఏం బయటికి తీసుకురావద్దని? అసలు మాకు పోస్ట్ మార్టం రిపోర్టే బయటికి రావద్దని చెప్పారు. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే మేము మీడియా వాళ్ళందరము తన ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు మీడియా ముందుకు నాకు రావడానికి నాకు ఇష్టం లేదు, అసలు నా ఇంటి దగ్గర మీడియా వాళ్ళే కనిపించొద్దు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు బయటికి రావద్దంటే రావద్దని చెప్పారు. తను పోస్ట్ మార్టమే వద్దన్నారు. పోస్ట్ మార్టం వద్దని వీళ్ళు డే 1 నుంచి చెప్తున్నారండి. అక్కడ బాడీని తీసుకెళ్ళి మృతదేహానికి తీసుకెళ్ళడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కూడా అక్కడ కంప్లైంట్ లో కూడా వాళ్ళు యాక్సిడెంట్ అని ఒప్పుకుంటూ రాశారు. అక్కడ ఇది యాక్సిడెంట్, తనకు తాను స్పృహ కోల్పోయి అదుపు తప్పి పడిపడినట్టు రాస్తే నేనే ఆ కంప్లైంట్ కాపీని చింపేసి ఫ్రెష్ గా అనుమానాస్పద మృతి కింద నమోదు చేయించాం. అంటే వాళ్ళు ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఇష్యూ. అంటే ఏంటంటే జరిగిపోయింది, మనం సైలెంట్ గా ఉంటే బెటర్ అన్న కోణంలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అడిగితే నాతో పాటు కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, మేము ప్రశ్నించాం వాళ్ళని, ఇలాంటివి సేవకుల మీద ఇంకోసారి జరగకూడదంటే వీటి వెనకాల ఎవరైనా ఉంటే బయటికి లాగుదామంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా, మాకు థ్రెట్ ఉంది, మీకు తెలుసా, మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది, మీ సేవకులకి ఏం జరగకూడదు ఇంకోసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఇంకొకసారి నా కుటుంబంలో వ్యక్తులకి ప్రవీణ్ పగడాల గారికి జరిగినట్లుగా జరగకూడదని మేము ఆలోచిస్తున్నాం అన్నది వాళ్ళు డైరెక్ట్ గా స్ట్రైట్ గా అన్నారు. ఓకే, స్ట్రైట్ గా చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. సరే, మీరు మీ మాట కడ్డు వస్తున్నాను ఏమనుకుందండి, వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. ఎవరి నుంచి? అది యాక్సిడెంటే కనుక అయితే ఎవరి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి? మీ మాట చెప్పినట్టే ఇప్పుడు మీరు అన్న మాట కిందే నేను అడుగుతున్నాను. ఓకే, వాళ్ళకు సెక్యూరిటీ కావాలి అనుకుంటున్నారు, ఏ గొడవలలో తలదూర్చొద్దు కాబట్టి వద్దు అనుకున్నారు కదా. ఇది వద్దు అనుకున్నప్పుడు మరి ఎందుకు మీరు క్రైస్తవులు ఎందుకు మరి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా మళ్ళీ క్వశ్చన్ చేస్తూ ఇదంతా కూడా లేదు, మేము బయట పెట్టాల్సిందే, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాల్సిందే అని ఎందుకు ఫైట్ చేస్తున్నారు? ప్రవీణ్ పగడాల అనే ఒక వ్యక్తికో లేదంటే ఒక 2 బిడ్డలకో, ఒక భార్యకో, ఒక అమ్మకో, లేదంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదండి ఆయన. ఆయన కుటుంబానికంటే కూడా యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైనటువంటి గొంతు ఆయన, క్రైస్తవుల కంఠం ఆయన. కాబట్టి ఈరోజు ఆయన కుటుంబీకుల కంటే కూడా క్రైస్తవులందరూ ఎక్కువ ఆందోళన చెందుతూ ఈ రోజుకి మాకు వస్తున్న ఫోన్లు మాకు నిద్ర పట్టడం లేదన్న ఆ రోజు నుంచి అని ఎంతో మంది ఆందోళన చెందుతున్నారు. ప్రవీణ్ పగడాల గారు ఆయన కుటుంబానికి మాత్రమే కాదు, ఆయన యావత్ క్రైస్తవ సమాజానికి అవసరమైన వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తిని పోగొట్టుకున్న తర్వాత మేము మౌనంగా నోటి మీద వేలేసుకుని కూర్చుంటే నెక్స్ట్ ఇంకొకరిని కూడా కోల్పోవాల్సి వస్తుందేమో. ఇప్పుడు యాక్షన్ లోకి దిగకపోతే, ఇప్పుడు వాయిస్ రైజ్ చేయకపోతే, ఇప్పుడు లీగల్ గా మనం సీరియస్ గా ప్రొసీడ్ అవ్వకపోతే ఈ క్రైస్తవులు చంపినా కూడా పట్టించుకోరన్న కోణంలో ఇంకోసారి రిపీట్ అవుతుందేమో ఇంకొకరి మీద అన్నటువంటి భావనతో మేము ఇన్వాల్వ్ అయి ఫ్యామిలీ వద్దన్నా కూడా మేము ప్రొసీడ్ అవ్వాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు ముందుకు వెళ్తున్నారు కరెక్టే. ఇప్పుడు ఆ ఫ్యామిలీకి మరి ఎవరు వాళ్ళకు ప్రొటెక్ట్ చేయాలి? ఇప్పుడు ఆ ఫ్యామిలీకి ఆల్రెడీ థ్రెటింగ్ కాల్స్ వచ్చాయి, అందుకే భయపడి వాళ్ళు గమ్మునున్నారు. మీరు దాన్ని లేదు ప్రవీణ్ పగడాల గారి పట్ల న్యాయం జరగాలని మీరు పోరాడుతున్నారు. ఇప్పటికైనా వాళ్ళకు హాని మరి మీరు పాయింట్ రేస్ చేసే కొద్దీ వాళ్ళకు హాని పెరుగుతూనే ఉంటది కదా. అంటే ఆ కుటుంబానికి నష్టం జరిగినా పర్వాలేదా? నేను అదే అంటున్నానండి, ఒక వ్యక్తి కోసం కాదు, ఇక్కడ టోటల్ క్రైస్తవ సమాజం కోసం చెప్తున్నాను నేను కూడా అదే కుటుంబంలో ఒక వ్యక్తికి నష్టం జరిగేది కాదు మనం ఆలోచించాలి. ఇప్పుడు నేను కూడా అదే అంటున్నాను, క్రైస్తవులందరి కోసము మా మతం కోసం మేము పోరాడుతున్నాము అని చెప్పేసి మీరు అంటున్నారు. ఈ పోరాటం ఎక్కువ అయ్యే కొద్దీ వాళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ ఏదైనా థ్రెట్ ఖచ్చితంగా జరిగి వాళ్ళకి ఏదైనా జరగరని జరిగితే ఎవరు బాధ్యులు? ఎందుకు రాదంటే వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది ఎందుకు ఉండదంటే దే ఆర్ నాట్ రైజింగ్ దేర్ వాయిస్. వాళ్ళ స్వరం, వాళ్ళ గొంతు వాళ్ళు ఇప్పటం లేదు. ఆ జెస్సికా గారు కూడా 2 సందర్భాల్లో మాట్లాడుతూ క్షమిద్దాం అనే మాట తప్ప మరో మాట ఆవిడ ఎక్కడ ప్రస్తావించలేదు. కాబట్టి మేమెంత అరిచినా సరే అరిచినోడికి ఎఫెక్ట్ ఉంటుంది తప్ప కుటుంబానికి ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ క్వైట్, దే ఆర్ వెరీ కామ్. ఇప్పుడు ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్టు సంబంధించి ఇప్పుడు మరి మీరేమో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి రావాలంటున్నారు, వాళ్ళ వైఫ్ ఏమో వద్దు అవసరం లేదన్నారు. ఇప్పుడు పోలీసులు తన భార్యకు మాటకి విలువయాలా, మీ మాటకి విలువయాలంటారా? ఎందుకంటే అందరికీ కూడా ఈ విషయంలోనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఎందుకు ఈ రిపోర్ట్ బయటికి రావట్లేదు అనేది చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. అటు క్రైస్తవులకు కావచ్చు, ఇటు హిందువులకు కావచ్చు. అది బయటకు వస్తేనే ఏదైనా తేలడానికి ఉంటది అనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి అది బయటికి రావద్దు అని తను అడిగారు, కానీ కావాలి అని మీరు అడుగుతున్నారు. ఏంటి, ఎవరి మాటకు కట్టుబడి ఉండాలి? 2 థాట్స్ ఆర్ డిఫరెంట్ అండి. మేము బయటికి రావాలని ఎందుకు అడుగుతున్నామంటే, ఒకవేళ దీని వెనకాల నిందితులు ఉంటే వాళ్ళకి శిక్షింపబడాలి, లేదా క్షమించేస్తాం. ఏదేమైనా ఎవరున్నారో బయటికి రావాలి. నెక్స్ట్ బయటికి వచ్చారంటే
ఇంకొకసారి ఇంకొక సేవకుడి మీద ఇలాంటి దుర్ఘటన జరగకుండా క్రైస్తవులు సామాన్యులు కాదు, ఇంత పెద్ద ఇష్యూ చేసి మొత్తానికి దొంగల్ని హంతకుల్ని రాబట్టారు, కాబట్టి మనం ఇలాంటివి చేయకుండా బెటర్ అని ఒకవేళ చేసిన వాళ్ళు ఎవరంటే జాగ్రత్త పడతారు. రైట్. ఇప్పుడు జెసికా గారు చెప్పినట్టుగా, ప్రవీణ్ పగడాల గారి భార్య చెప్పినట్టుగా, మాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వద్దంటే మేమేం చేయలేము, ఇక మేము కూడా క్వైట్ అయిపోతాం, మేము కామ్ అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు వద్దు అంటే మేము ఇవ్వమని మేము పోరాడు. ఇప్పుడు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం, అది వదిలేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు అలా ఆలోచించే వాళ్ళు కాదు. ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు కూడా క్రైస్తవ సమాజం కోసం ఆలోచించేవాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబం కోసం అంటే కూడా ఇద్దరు ఆడపిల్లలే కాబట్టి, ఆడపిల్లే కాబట్టి ఉన్న ఒక దిక్కు ఇదైపోయారు కదా, వాళ్ళ తరఫున పోరాడడానికి ఎవరు కూడా జెంట్స్ లేరు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళకు భయం ఉంటుంది, ఇప్పుడు మీరు అన్నట్టుగా. ఇకపోతే ప్రవీణ్ పగడాల గారి మరణం అనేది పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తూనే ఉన్నారు కాబట్టి అది తేలుతుంది ఖచ్చితంగా. ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకైనా బయటపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి, పడుతుంది కూడా. ఓకే, ఈ విషయానికి సంబంధించి అజయ్ బాబు గారు, పాస్టర్ అజయ్ గారు గొంతు రేస్ చేసి తన ముందు వచ్చి ఒక లాయర్గా నేనున్నాను, నేను అన్ని ఆధారాలు బయట పెడతా మెల్లమెల్లగా కూడా అని చెప్పేసి కూడా తను చెప్పడం జరిగింది. అంటే తన మీద ఎందుకు మీరు క్రైస్తవులు, ఒక క్రైస్తవుడే ఇంకా తన మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఎవరి మీద పెట్టారు? అజయ్ బాబు మీద ఎందుకు పెట్టింది? ఎవరు? జోసెఫ్ గారు. జోసెఫ్ అనే వ్యక్తి, ఇప్పుడు ఆయన కోసం మాట్లాడుతున్నాను. ఆరోగ్య స్వామి జోసెఫ్ అతని పేరు. అంటే తను అసలు క్రైస్తవుడా? అదే చెప్తున్నాను. అతను క్రైస్తవుడా, హైందవుడా, క్యాథలిక్కా, ప్రొటెస్టెంటా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను కేసు అతనుగా తనకు తానుగా కేసు పెట్టలేదు. ఆయనకు వెనక ఎవరో సపోర్ట్ చేసి మేమున్నాం, నువ్వు వెళ్ళు, మాకు ఫేస్ గా వాయిస్ గా నువ్వు ఉండు, నీకు వెనక కావాల్సిన మేము ఏర్పాటు చేస్తాం అని ఆయనను ముందు పెట్టి ఎవరో చేయించినటువంటి కుట్ర ఇది, ఎవరో పెట్టించినటువంటి కేసు. రెండవది, జోసెఫ్ అనే వ్యక్తి మన ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి కాదు, తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి. మూడవది, అసలు ఈయన క్రిస్టియనే కాదు, క్యాథలికే కాదు, ఇతను ఒక పరమతస్థుడు అన్నటువంటి ఒక ఆలోచన కూడా మా అందరికి ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇతర మతాల్ని మా మతాల్ని అంటున్నాడు. మా మతం అంటున్నాడు అంటే అర్థం ఏంటి? పరమతానికి చెందినవాడే కదా. ఇప్పుడు మన అన్న మాట అతను ఎక్కడ వాడుతూ జోసెఫ్ గా ఎందుకు మారాల్సి వచ్చింది అంటే, జోసెఫ్ నుంచి ఆయన ఇటు ఆరోగ్య స్వామిగా మారాడా, లేకపోతే ఆరోగ్య స్వామి నుంచి జోసెఫ్ గా మారారా? ఇన్ని రోజులైతే మీకు క్రైస్తవుడనే తెలుసు కదా మీ అందరికి. ఇన్ని రోజుల నుంచి మాకు అతను తెలియదు అండి, అతను ఫేస్ ఎవరు కూడా తెలియదు అంట, అతను ఫేస్ మాకు తెలియదు, ఎవరికి తెలియదు. అతను ఒక అనామకుడు, ఇప్పుడు హీరో అయ్యే ఏదో మీడియా ముందు కెమెరాల ముందర వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ రోజు అతను చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా తప్పుడు వ్యాఖ్యలే. అతనికి సరిగ్గా మాట్లాడటం కూడా చేత కావట్లేదు. అతని వెనక ఎవరో కొంతమంది గ్యాంగ్ ఉండి చేయిస్తున్నారని క్లియర్ ఖచ్చితంగా ఉంది. ఉండి అతనితో కేసు పెట్టించారు, ముందుకు నడిపిస్తారు. ఇది కూడా అనుమానమా లేకపోతే కన్ఫర్మ్ గా చెప్తున్నాను. ఆధారాలు లేవు, కానీ అతని మాట, అతని విధానం అన్ని చూస్తే అర్థమవుతుంది. అతను నేను మాట్లాడాను. ఏమన్నారు మీరు మాట్లాడితే? కేసు విత్డ్రా చేసుకోమన్నాము, కాంప్రమైజ్ అవ్వమని చెప్పాము. ఇవన్నీ ఆ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారన్నాం. సరే కూర్చొని మాట్లాడుకుందాం, కాంప్రమైజ్ అవుతాను, విత్డ్రా చేసుకుంటాను అని కూడా అతను మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఆర్టీవీలో కూడా మా వైఫ్ మాట్లాడారు. మరి అలా మాట్లాడే అతను ఇదంతా పొగ రాజేసే విషయంలోనే అజయ్ చేశాడు. అజయ్ వ్యాఖ్యలు అన్ని కూడా తప్పుడు వ్యాఖ్యలు, ఇంకా క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టే విధంగా మా మతంలోనే మాకు కలహాలు వచ్చేలాగా క్రియేట్ చేయడానికి తను చేశాడు. కాబట్టే ఈ పొగ అనేది అందరికీ సోకకుండా ఉండాలని నేను చెక్ పెట్టడానికే నేను కేసు పెట్టాను, తన నోరు మూయించడానికే నేను కేసు పెట్టాను, తను ఒక వితండవాది అని చెప్పేసి కూడా చాలా ఛానళ్లలో తను చెప్పడం కూడా జరిగింది. అంటే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్? అసలు జోసెఫ్ అని అతను పాస్టర్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఎవరు పాస్టర్ల పక్షంగా మాట్లాడడానికి? ఇప్పుడు నేను ఒక పాస్టర్ని, నేను అందరికి తెలుసు, చాలా మంది పాస్టర్లు ఉన్నారు. మా అందరినీ అజయ్ బాబు కోసం అడిగితే మేము చెప్పేది ఒకటే, అతను కాస్త అగ్రెసివ్ గా మాట్లాడతాడు తప్ప క్రైస్తవులు కించపరిచే విధంగా, క్రైస్తవ్యాన్ని కించపరిచే విధంగా అతను ఎక్కడ మాట్లాడలేదు, ప్రవర్తించలేదు. ఆయన ఎవడో వచ్చి క్రైస్తవులనే కించపరుస్తున్నాడు, మా దేవుణ్ణి కూడా కించపరుస్తున్నాడు చెప్పడానికి ఆయన ఎవరు? అసలు మేము చెప్పాలి కదా. అజయ్ బాబు మాకు తెలీదా? ఆయన ఇంటర్వ్యూస్, ఆయన మాట్లాడినటువంటి ఆయన చేసే వ్యాఖ్యలు చూడలేదా? ఆయన ఎక్కడో కూడా క్రైస్తవ్యాన్ని కానీ
క్రైస్తవ మతం అని ఒకవేళ చెప్తే క్రైస్తవ మతాన్ని కానీ ఎక్కడ ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో కూడా ఏ ఛానల్ ద్వారా కూడా కించపరచలేదు, కించపరచలేదు, లేదు, సమస్య లేదు. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళే విషయంలో కూడా అంటే కేసు పెట్టగానే వెంటనే రిమాండ్కి తరలించడం కూడా జరిగింది ఆయన అదుపులోకి తీసుకొని, వాస్తవంగా చెప్పాలి అంటే. అయితే ఇక్కడ అజయ్ బాబు గారు కూడా కొన్ని మీడియా ఛానళ్లలో తను చెప్పడం జరిగింది, నెక్స్ట్ నేనే అరెస్ట్ అయ్యేది అని చెప్పేసి, నన్ను అరెస్ట్ చేసే ప్లాన్ లోనే ఉన్నారు, ఖచ్చితంగా నేను అరెస్ట్ అవుతాను అని చెప్పే దాని వెనకాల చాలా మంది కొన్ని కామెంట్లు మీరు చూడండి సార్ తర్వాత ఎప్పుడైనా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం పెడుతున్నారంటే, అరెస్ట్ అయ్యేలాగా తనకు తనే క్రియేట్ చేసుకున్నారు, తనకు తనే క్రియేట్ చేసుకొని హైలైట్ అవ్వడానికే, ఎందుకంటే ఒక పొలిటికల్ వ్యక్తిగా కూడా దీన్ని పొలిటికల్ గా కూడా వాడుకుంటున్నాడు అజయ్ బాబు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వస్తున్నాయి. కామెంట్ చేసే వాళ్ళకి ఏంటండి ఎన్నైనా చేస్తారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను, ఈ కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేశారన్నారు కదా, జోసెఫ్ పెట్టిన కేసు ఇప్పటిది కాదు, అది దాదాపుగా 6 నెలలు 7 నెలల క్రితం పెట్టిన కేసు. ఇప్పుడు ఎందుకు బయటికి తీశారు, వెలికి తీశారు అంటే కారణం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి ఇష్యూలో యావత్ క్రైస్తవ సమాజం అంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమొస్తుందా, దానికి ఎలా రియాక్ట్ అవుదాం, ఎలా స్పందిద్దాం, మనం ఎలా ఫైట్ చేద్దాం అని చాలా కోణాలుగా ఆలోచిస్తూ ఎన్నో ఫోన్లు వస్తున్నాయి మాకు, రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది. అందరి కళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే. ఎస్పీ గారు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్స్ మా చేతికి ఇచ్చారని ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజు సాయంకాలం మేము అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ అనౌన్స్ చేస్తామని చెప్పి ఆ రోజు క్యాన్సిల్ చేసి 6 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయలేదు. అందరి కనులు పోస్ట్ మార్టం రిపోర్ట్ పైనే ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వాళ్ళకి భయం వేసి ఉండొచ్చు, ఏదో జరిగి ఉండొచ్చు. ఇప్పుడు క్రైస్తవుల ఫోకస్ ని డైవర్ట్ చేయటానికి అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. అది కూడా నార్మల్ గా అరెస్ట్ చేస్తుంటే ఈ రోజు మీ టీవీ ఛానల్ వల్ల అజయ్ బాబు కోసం మాట్లాడే వాళ్ళు కాదు. ఎలా అరెస్ట్ చేశారు, ఒక కిడ్నాప్ లాగా అరెస్ట్ చేశారు. 20 గంటలు ఎక్కడున్నాడో చెప్పకుండా దాచిపెట్టారు. ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని పుట్టించారు, ఆందోళన పుట్టించారు. ఒక్కసారిగా క్రైస్తవ సమాజం అంతా 2 రాష్ట్రాల్లో ఉలిక్కిపడి, అమ్మో అజయ్ బాబు కూడా ఏమైపోతాడో, అజయ్ బాబు ప్రాణానికి హాని ఉందేమో, అతను కిడ్నాప్ చేశారా, అసలు పోలీసులు అరెస్ట్ చేశారా, ఎన్నో ప్రశ్నలు పెట్టి ప్రవీణ్ పగడాల అనే పేరుని పక్కన పెట్టి ఆ ప్లేస్ లో అజయ్ బాబుని తీసుకొచ్చి పెట్టారు. ఈ రోజు ఎక్కడ కూడా ప్రవీణ్ పగడాల గారి పేరు ఎత్తట్లేదు, అజయ్ బాబు ఎప్పుడు వస్తారు అంటే డైవర్ట్ అయిపోయారు, డైవర్షన్ చేశారంటే. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక విషయం ఏంటంటే, తనని తీసుకొచ్చి కూడా ఉప్పలు పిఎస్ లోనే పెట్టడం కూడా జరిగింది. ఎక్కడ కిడ్నాప్ చేయలేదు, ఎక్కడ దాచలేదు, ఎక్కడ తెలియకుండా ఉంచలేదు. మీరు చూసారా? మేము వెళ్ళాం కదా మీడియా అంతా, ఎప్పుడు వెళ్ళారు? ఉప్పల్కి వెళ్ళాం కదా. అజయ్ బాబు అరెస్ట్ అనగానే మేము వెళ్ళిపోయాం అక్కడికి. మేము ఎక్కడైనా సార్ మాకు మీడియాకి కొన్ని హక్కులు ఉంటాయి, అది గుర్తించాలి. ఓకే, ఎప్పుడు కూడా మీడియాని తప్పు పట్టే ఉద్దేశాలు చేయకూడదు. అజయ్ బాబు గారు కూడా మీడియా ఇలా చేస్తుంది, మీడియా అలా చేస్తుంది, మీడియాకి ఎలా వచ్చింది ఫుటేజ్ అంటే ఒక విషయము, మీడియా ఎక్కడికైనా వెళ్ళగలదు. ఓకే, కొన్ని లిమిట్స్ దాటి వెళ్ళలేదు, కొన్ని లిమిట్స్ దాటి ఏది కూడా ప్రచారం చేయలేదు. ఆధారాలు ఉంటేనే ప్రచారం చేస్తుంది ఎప్పుడైనా. కానీ ఏదో 1-2 మీడియాలు, ఇప్పుడు మీరు అన్నారు చూసారా, ఎక్కడో ఒక పాస్టర్, ఒక క్రిస్టియన్లలో ఒకరిద్దరు తప్పుడు మనుషులు అయితే మాత్రం మిగతా వాళ్ళందరూ కాదు అని చెప్పేసి అందరినీ తప్పు పట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ క్రైస్తవులను కూడా అందరినీ తప్పు పట్టరు ఎక్కడ కూడా. మీరు ఎప్పుడు చూసారు అజయ్ బాబుని? ఓకే, అక్కడ నుంచి రిమాండ్ కి తరలించేటప్పుడు మేమే కదా సార్, మేము మొన్ననే అంటే 5వ తారీఖు రాత్రి 8:30కు ఇంటి దగ్గర ఆయన అరెస్ట్ చేశారు. అవును, మీరు 5వ తారీఖు చూసారా? 6వ తారీఖు ఉదయం? మేము 6వ తారీఖు చూసాం. 6వ తారీఖు ఉదయమే సాయంకాలమా? 6వ తారీఖు ఉదయం అక్కడికి వెళ్ళాం. మేము అక్కడ ఉన్నాడు అజయ్ బాబు? పిఎస్ కి వెళ్ళాము. ఎవరికి కూడా మీడియాకి ముందుకు తీసుకొచ్చి చూపించారు సార్ పిఎస్ దగ్గర. అసలు చెప్పారు మేము అరెస్ట్ చేసామని ఒప్పుకున్నారా? అరెస్ట్ చేసామని చెప్పారు కదా, మా ఆధీనంలోనే ఉన్నారు, పిఎస్ లో మా ఆధీనంలోనే ఉన్నారు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడ కూడా ఏ కేసులో కూడా ఎవరిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని స్టేషన్ లో ఉంచినప్పుడు మీడియా ముందుకు తీసుకురారు. ఓకేనా, ఇది ఎక్కడైనా జరిగేది. ఏ స్టేషన్ లో రూల్స్ వాళ్ళ రూల్స్ మేము క్రాస్ చేయలేము. సరే, ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను. అజయ్ బాబుని అరెస్ట్ చేసింది 5వ తారీఖు సాయంకాలం. 5వ తారీఖు అరెస్ట్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్ట్ ఏమి ఇవ్వాలి డిపార్ట్మెంట్ వాళ్ళు? 5వ తారీఖు 5/4/2025 ఇవ్వాలి. కానీ రిమాండ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా?
6వ తారీఖు అరెస్ట్ తారీఖు చేసామని. అలాంటప్పుడు 6వ తారీఖు అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా. సరే 5వ తారీఖు అరెస్ట్ చేశారు, 5వ తారీఖునే రిపోర్ట్ ఇవ్వండి కోర్టుకి. ఎందుకు మార్చారు? సరే మీరు ఎందుకు ముందు రోజు పోయి తీసుకొచ్చారు? అంత హుటాహుటిగా పరిగెట్టుకుంటూ పోయి ఒక కిడ్నాప్ లాగా ఎందుకు క్రియేట్ చేశారు? ఎందుకు క్రైస్తవ్యంలో ఒక ఆందోళన ఉద్రిక్తతను పుట్టించారు? ఉలిక్కిపడి లేచేలా ఎందుకు చేశారు? అంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని డైవర్షన్ చేయడానికి చేశారు. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో 6వ తారీఖు అరెస్ట్ చేసామని ఇచ్చారు. చేసిందేమో 5వ తారీఖు, పెట్టిందేమో 6వ తారీఖు ఇచ్చారు. తప్పు కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, మ్యానిపులేట్ చేస్తున్నారు కదా. తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి దీని మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నారు అని అంటున్నారు. సమస్య. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కేసు ఎవరైతే పెట్టారో ఆ వ్యక్తి ఏమంటున్నాడు, క్రిస్టియన్ మతాన్ని అవమానించే విధంగా మాట్లాడాడు కాబట్టే నేను కేసు పెట్టాల్సి వచ్చింది. అయితే ఒక విషయం ఇంకొకటి అంటే అది ఆధారం ఉంది సార్. అది కాదండి, ఒకటి చెప్తున్నా, క్రిస్టియన్ మతాన్ని అని చెప్పినప్పుడు ఇప్పుడు అభినయ్ దర్శన్ వచ్చి కేసు పెడితే సరిపోదు, నాతో పాటు ఒక 10 మంది రావాలి పాస్టర్లు. ఒక గ్రూప్ ఆఫ్ పాస్టర్స్ వచ్చి మా క్రిస్టియన్ కమ్యూనిటీని కించపరిచే విధంగా అజయ్ బాబు మాట్లాడాడు అంటే అది పరిగణనలోకి వస్తుంది. కానీ ఎవడో ఒకడు వచ్చేసి వాడు కేసు పెడితే కుదరదు కదా. క్రిస్టియన్ కమ్యూనిటీలో లాట్ ఆఫ్ పాస్టర్స్ ఆర్ దేర్. వాడితో పాటు ఒక 10 మంది సహకరించారు. ఎక్కడన్నా అయితే ఒక టీమ్ ఆఫ్ పాస్టర్స్ ఉన్నారా? ఓకే, ఇప్పుడు నేను ఈ మాట అడగడం కరెక్టో రాంగో నాకు తెలియదు, అడుగుతున్నాను సార్. మీరు అన్న మాట ప్రకారం ఇప్పుడు క్రిస్టియన్ లో ఉన్న ప్రతి ఒక్కరు చెల్లిస్తారు అవునా. ఇప్పుడు వచ్చేసి మీ అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు పూజిస్తున్నది కూడా, మీరు సేవ చేసుకుంటుంది కూడా, మీ సువార్త కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు నా ముందు, మీరు ఒక్కరే ఉన్నారు, మీ అంటే ఎవరు లేరు, మీ క్రైస్తవులు కాబట్టి నేను అడుగుతున్నాను, మీ సువార్త కరెక్ట్ కాదు. ఒక నిమిషం నాకు క్వశ్చన్ పూర్తిగా అయినండి. మీ సువార్త కరెక్ట్ కాదు, మీరు ప్రచారం చేసేది కరెక్ట్ కాదు, మీరు యేసు ప్రభువుది విగ్రహం పెట్టుకుంటారు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అంటాను. మీకు ఏమనిపిస్తుంది? మేము యేసు ప్రభు విగ్రహం పెట్టుకోం, ఫస్ట్ పాయింట్. ఓకే, పెట్టుకోకూడదు, మేము పెట్టుకోము, పెట్టుకున్నా కూడా అది పాపము, అది దేవుడు ఒప్పుకోడు, అది యాక్సెప్టబుల్ కాదు. రెండవది, మేము సువార్త చేస్తాం. మా పాస్టర్లు, మా క్రైస్తవులు కొంతమంది వీధుల్లోకి, గ్రామాల్లోకి, కుగ్రామాల్లోకి, ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తారు. కరపత్రాలు పంచుతూ కొంతమంది, మైకులు పెట్టుకుని కొంతమంది, ఇంటింటికి వెళ్లి తలుపు తట్టి కొంతమంది, రకరకాలుగా వాళ్ళ వేలో సువార్త చేస్తారు. అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మేము సువార్త ప్రకటించడం తప్పు కాదు. విగ్రహం అంటారా, మేము యేసు ప్రభు విగ్రహం ఎక్కడ పెట్టుకోము, పెట్టుకున్నా కూడా దాన్ని ఖండిస్తాం, అది తప్పు అంటాం. అంటే ఏ చర్చిలో లేవంటారా? ఏ చర్చిలో లేవంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెట్టుకుంటారు, అది విగ్రహారాధన అంటాం. తప్పు ఎవరు చేసినా తప్పే, కానీ విగ్రహారాధన మీ దాంట్లో చేయొచ్చా? చేయకూడదు, 100% చేయకూడదు, చేయకూడదు. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ చేసే వాళ్ళేంటి తప్పు చేస్తున్నారు, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇప్పుడు విలేజ్ లలో కూడా మేము చర్చెస్ చూసాము, మేము వెళ్ళాము, మేము చేసాము. చర్చిలో సిలువకి యేసు ప్రభు ఉంటాడు ఖచ్చితంగా, అది పెడతారు. ఓకే, అంటే అది విగ్రహం కాదంటారా? ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తానండి, విగ్రహం వేరు, విగ్రహ ఆరాధన వేరు. ఆరాధన అంటే భక్తితో ప్రేమతో పుట్టేది ఆరాధన. ఇప్పుడు మా క్రైస్తవుల ఇళ్లలో కూడా సిలువ ఉంటది, బైబిల్ మీద సిలువ ఉంటది, కారులో కానీ, చర్చ్ మీద కానీ, ఇంట్లో కానీ సిలువ అనేది మేము కొంచెం ప్రాధాన్యత ఇస్తాం. కానీ సిలువకి మేము దండలేయం, పూజ చేయం, ప్రార్థన చేయం, సిలువతో మాట్లాడడం. అదే మీ మతానికి సంబంధించింది కాబట్టి అవేవి లేవు కాబట్టి మీరు అది విగ్రహ ఆరాధన మేము చెయ్యం. ఒకవేళ యేసుప్రభు ఫోటో పెట్టుకుంటారేమో కానీ అది అలా ఉంటది ఫోటో లాగా. అజయ్ బాబు గారు అన్నది ఏంటంటే ఆ విగ్రహం కనిపించినా నేను విరక్కొడతాను, అలా ఒకటి అలా ఒకటండి. ఇప్పుడు ప్రాబ్లం అంతా ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, ఇంటర్వ్యూకి పిలిచిన వాళ్ళు ప్రశ్నించటంలో అక్కడ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు నేనంటే అలాంటి విషయాల్లో చాలా ఆచితూచి జాగ్రత్తగా 1కి 10 సార్లు అనాలిసిస్ చేసుకొని నేను మాట్లాడతా. అజయ్ బాబు ఏంటంటే పాపం ఆ టైంలో ఆయన రెచ్చగొట్టేసరికి ఆయన కొన్ని విషయాలు టంగ్ స్లిప్ అయి ఉద్రేకంలో మాట్లాడేశాడు. ఇప్పుడు అది ఆలోచన లేకుండానే కదా కొన్ని మాటలు మాట్లాడేయడం. అది అడిగిన వాళ్ళ లోపం అంటున్నా, ప్రశ్నించిన వారి లోపం. అది ఎట్లా అవుతుంది? నువ్వు విగ్రహాన్ని పగలగొడతావా అంటే ఈయన విగ్రహాన్ని పగలగొడతావా అని అడగలేదు, అక్కడ అడగలేదు. వాస్తవంగా చెప్పాలి, విగ్రహాన్ని మీరు ఆరాధిస్తారా, విగ్రహానికి పూజలు చేస్తారా అని అడిగారు. అది తప్పులేదు కదా. ఇప్పుడు ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, ఇంకొకటి కూడా సార్, నేను ఎందుకు తప్పులేదు అంటున్నానంటే, నేను స్వయాన చూశాను ఈ విషయం, అజయ్ బాబు కూడా చెప్పాను. లగచర్లలో రైతుల ఘటన జరిగినప్పుడు, వాళ్ళ అరెస్ట్ల పర్వం జరుగుతున్నప్పుడు మీడియా అంతా అక్కడే ఉన్నాం. ఓకే, దాదాపు 70-80 మంది క్రిస్టియన్స్ వాళ్ళ సిలువ గుర్తు జెండాలు పట్టుకొని
వచ్చారు, మీ సువార్త ప్రకటించుకుంటున్నారు, అక్కడ తప్పులేదు, ఓకేనా, తప్పులేదు. కానీ మీ ఇంట్లో ఉన్న విగ్రహాలను తీసి బయటపడేయండి, ఇప్పుడు మా కళ్ళ ముందే బయటపడేయండి. మీరు దయ్యాలకు పూజ చేస్తున్నారు, మీరు రాళ్లకు పూజ చేస్తున్నారు, మీరు భూతాలకు పూజ చేస్తున్నారు. మేము చెప్పింది ఖచ్చితంగా వినాలి. మీకు ఈ ప్రార్థన, నేను వాస్తవంగా చెప్తున్నా, బాటిల్ పట్టుకొని ఈ ప్రార్థన ఆయిల్ మీకు ఇస్తాము, వెంటనే ఇప్పుడు అవి తీసి పడేయండి మా ముందే అంటే అది ఎంతవరకు కరెక్ట్? అది 100% తప్పండి. అది ఏ పాస్టర్ చేసినా ఆ టైంలో నేను అలా మాట్లాడినా కూడా తప్పే. అదే అంటున్నా, తప్పు చేసిన వాటికి శిక్ష తప్పదు. ఇప్పుడు నేను ఏమంటానంటే, మీ హిట్ టీవీ ముఖంగా అందరితో చెప్తున్నాను ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మత విద్వేషాలను రెచ్చగొట్టే విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరు ఎక్కడ ఏ సందర్భంలోనూ చేయకూడదు. ఇప్పుడు నువ్వు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించడం తప్పు కాదు, కానీ అక్కడ వాళ్ళ మతాల్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ గ్రంథాలని, వాళ్ళ నమ్మకాన్ని విమర్శించటం కానీ, కించపరచటం కానీ, దెబ్బతీసే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడటం తప్పు. మా నాన్న గొప్పోడైతే మా నాన్న గొప్పోడని చెప్పాలి తప్ప, మీ నాన్న మంచోడు కాదు, మీ నాన్న అలాంటోడు ఇలాంటోడు అని మాట్లాడడం తప్పు. ఈ రోజు మా క్రిస్టియానిటీలో కూడా మేము కొన్ని చేంజెస్ తీసుకురాబోతున్నాం. డిబేట్స్ క్యాన్సిల్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది, పరమతస్థులైన దేవతలను కానీ, దేవుళ్ళని కానీ, విగ్రహాలను కానీ, వాళ్ళ నమ్మకాలని కానీ, గ్రంథాలని కానీ దూషించడం పూర్తిగా మేము స్టాప్ చేసుకోబోతున్నాం. రెండవది, సువార్తకి వెళ్ళినప్పుడు మన సువార్త చెప్పుకొని రావాల్సిందే తప్ప ఇతరుల నమ్మకాన్ని కించపరిచే విధంగా మీరు అన్నట్టుగా బయటపడేయండి, ఇదే వాడండి చెప్పడం తప్పు. అవి కూడా మేము సరి చేసుకుంటాం. క్రైస్తవ్యంలో మా లోపాలను కూడా మేము సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మరి ఇప్పటి వరకు మీ క్రైస్తవుల దాంట్లోనే ఇలాంటి వాళ్ళు సువార్తలు ప్రకటించడం వల్లనే హిందువులల్లా రెచ్చగొట్టిన సిచ్యువేషన్లు ఏర్పడ్డాయి. కాబట్టే ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఏమైనా దారి తీసుంటాయేమో. ఒక రకంగా అది కూడా కారణం కావచ్చు అన్న. అందుకే మేము ఇప్పుడు ఎందుకు మేము చేంజెస్ తీసుకోవాలనుకుంటున్నాం అంటే, మమ్మల్ని మేము ఎందుకు సరి చేసుకోవాలనుకుంటున్నాం అంటే, ఇలాంటి దుర్ఘటనల వెనకాల మత విద్వేషాలు పుట్టడం వలన, రెచ్చిపోవటం వలన, ఒకరినొకరు దూషించుకోవటం చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయింది. దాని వలన ఆ పగ ప్రతీకారాలతో నిండిపోయినప్పుడు ఏదైనా చేయొచ్చు, ఎక్కడి వరకైనా దారి తీయచ్చు. కాబట్టి మేము సరి చేసుకొని రెడీగా ఉన్నాం. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఫ్రమ్ అవర్ సైడ్, క్రిస్టియన్ సైడ్, పాస్టర్ సైడ్ నుంచి నేను చెప్తున్నా, మా వాళ్ళు అన్ని విడిచిపెట్టుకోవడానికి రెడీ. ఎవరిని విమర్శించకుండా మేము బతకగలం. మా టీవీ ఛానల్స్, మా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకోగలం. ఎందుకంటే మేము యూట్యూబ్ ఛానల్స్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం మేము కాదు. అలాగే మీ సైడ్ నుంచి, ఐ మీన్ హిందూ సైడ్ నుంచి గురువులుగా పిలువబడే వాళ్ళు, పెద్దలుగా పిలువబడే వాళ్ళు, శివశక్తి కావచ్చు, శివాజీ సేన కావచ్చు, సోన్సో ఏబిసిడి XYZ, వీళ్ళందరూ ఎవరైతే 24 గంటలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నదే మమ్మల్ని తిట్టడానికి, ఆ ఛానల్లో ఉండేదే కంటెంట్ అంతా మమ్మల్ని తిట్టడం. మీరు తీసుకుంటే నన్ను కానీ, అజయ్ బాబును కానీ, ఎవరిని తీసుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మా అంతటా మేము ఎవరిని కించపరిచిందే లేదు. ఇలాంటి ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు, అలాంటి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రెచ్చిపోయేదో మాట్లాడతామే తప్ప స్పృహ కోల్పోయి మా వ్యక్తిగత ఛానల్స్ మేము ఎప్పుడు అజయ్ బాబుతో సహా ఎప్పుడు మాట్లాడలేదు. అయితే మేము స్టాప్ చేసుకుంటాం డిబేట్స్ లో కానీ, సువార్తల్లో కానీ, ఇతరులను దూషించే విధంగా మనోభావాలు దెబ్బతీసే మార్చుకొని మా పని మేము చేసుకుంటాం. అలాగే కరుణాకర్ సుగుణ, హమారా ప్రసాద్, లలిత్ కుమార్, పార్వతి, రాధా మనోహర్ దాస్, ఈ 5 మంది, ఇంకొంతమంది కూడా ఎవరైతే మీడియా ముఖంగా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని 24 గంటలు క్రైస్తవుల్ని, క్రీస్తు ప్రభుల వారిని, బైబిల్ని దూషిస్తూ బ్రతుకుతున్నారు. అదే చెప్తున్నాను నేను. మేము ఒకటి అనౌన్స్ చేస్తాం, ఈ డేట్ నుంచి ఇక మేము ఏ ఆరోపణలు చేయము, మిమ్మల్ని విమర్శించమంటాం. అదే డేట్ నుంచి వాళ్ళు కూడా స్టాప్ చేసుకుని రెడీనా? ఇంకా గతాన్ని వదిలేయాలి, అడుగుదామా వాళ్ళని? రెడీ, ఒక్క నిమిషం, 1000% రెడీ. మీరు చెప్పిన వాళ్ళకే కాల్ చేద్దాం. డెఫినెట్లీ చేయండి, వేరే వాళ్ళకి కూడా అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా ఒక డేట్ రాసుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, అటువైపు పెద్దలు, ఇటువైపు పెద్దల్ని. ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు. ఎవరు మొదలు పెట్టారో వాళ్ళ వర్షన్ నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్, వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన ఇది చేస్తున్నారో అక్కడే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది, వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు రెడీనా మానుకోవడానికి అడగండి. సార్ నమస్తే సార్, నేను హిట్ టీవీ నుంచి నిర్మల్ అని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్, మన ముందు ఉన్నారు, ఇప్పుడు మనతోనే మాట్లాడుతున్నారు కూడా. అంటే
అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు, ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ. అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టాము, సారీ అండి. అయితే ఇక్కడ మరి శివశక్తి అనే ఆ శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది, మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది, అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ. ఇక మీదట మేము మాటిస్తున్నాము, మేము సైలెంట్గా ఉంటాము, ఎవరిని దూషించము హిందువుల పట్ల, కానీ డిబేట్లు కూడా మేము మానుకుంటాము. కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా, మాటిస్తారా అని అడుగుతున్నారండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అభినయ్ గారు అడుగుతున్నారు. ఆయన మాట ఇస్తున్నాడు క్రైస్తవుల తరపు నుంచి ఎవరు హిందుత్వాన్ని తిట్టరు అనే. అవును. ఈయన ఏ సంఘానికి ప్రతినిధి అసలు? చెప్పాలి సార్. నేను క్రైస్తవుల పక్షముగా, పాస్టర్ల పక్షం నేను మాటిస్తున్నానండి. క్రైస్తవులందరూ మీ మాట వింటారా? క్రైస్తవ సంఘాలు అందరు వింటారు, అందరు వింటారు. వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ డిసైడెడ్. వాళ్ళందరి తరపు మీరు మిమ్మల్ని ఎందుకున్నారు వాళ్ళు? అవన్నీ కాదండి, నేను మాట ఇస్తాను, అందరినీ కూర్చోబెడతాను. ఇంకోటి కూడా, అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను, అగ్రిమెంట్ రాసిస్తాను, అడ్వకేట్ కూడా పెట్టుకుందాం, ఒక డేట్ రాసుకుందాం. ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము, మీరు మమ్మల్ని విమర్శించద్దు, డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున పాస్టర్లు క్రైస్తవులు ఎవరైతే హిందుత్వ దోషం చేస్తున్నారో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది కరుణాకర్ గారు, చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్లు నేను అడిగాను, వాళ్ళు మేము ఎలా బాధ్యత తీసుకుంటామండి, మేము ఎక్కడ ఆపుతామండి అన్నారు. మాకు సాధ్యం కాదని చెప్పారు. సార్ కరుణాకర్ గారు, వాళ్ళకే సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యం అయింది? ఏమండి కరుణాకర్ గారు, సరే ఎలా సాధ్యం అయితే పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి ఓకే, వెల్కమ్ చేద్దాం. అది అవుతుందో లేదో తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము, ఇక మేము మాట్లాడము అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, మా వైపు నుంచి మా రిక్వైర్మెంట్ చెప్పండి. ఇప్పుడు మీరు టెస్టిమోనీస్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో. ఓకే, టెస్టిమోనీస్ అంటే ఏంటండి? హీలింగ్స్? టెస్టిమోనీస్ సాక్ష్యాలు. ఓకే, సాక్ష్యాలు. ఆ టెస్టిమోనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామండి. అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు. ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం. వీఆర్ రెడీ. ప్రైవేట్ కాదు, మొత్తం తీసి యూట్యూబ్ తీసి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు ఫైల్ చేస్తాం. ఏ విధంగా చేస్తారో చేయండి. ఎవరైతే మా దేవుళ్ళని దూషిస్తూ విగ్రహారాధన, వ్యభిచారం, పాపం, ఆ దేవుళ్ళు సైతాలని ఇట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా. అలాగే వేదాలలో, పురాణాల్లో ఇక ఏది ఉండదు సార్, ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు. ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. మీరు ఓకే అంటే మేము ఓకే సార్, మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం. అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే, ఏదైతే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారో గురించి అవన్నీ మీరు ఆపగలిగితే అసలు మేము మీ బైబిల్ గురించి మాట్లాడడం, మా శివశక్తి ఛానల్లో ఓన్లీ హిందుత్వ కంటెంటే వస్తుంది. ఇక మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, మా పెద్దలందరినీ కూర్చోబెడతాం, మేము కూడా మాట్లాడుకుంటాము. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, మొన్న వారం క్రితమే పెద్దలందరూ కూర్చున్నారు, పాస్టర్స్, లీడర్స్ అందరం కూర్చున్నాం. మేమందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము. అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే, మీరు కూర్చోబెట్టగలరని నమ్మకం మీకుందా? అంటే మీ పెద్దవాళ్ళు అంటే ఎవరో పేర్లు చెప్తే ఈ తరపున ఎవరు రావాల్సి ఉంటుందో అనేది మేము ఆలోచించుకుంటాం. పెద్దవాళ్ళు అంటే అండి, ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో, వ్యాఖ్యలు చేశారో, కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో, మీ మత గురువులను కావచ్చు ఎవరైనా, నేను కూడా మాట్లాడాను. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నా వీడియోస్ అన్ని కూడా తీసేయడానికి. నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనేమని చెప్పడానికి. మంచిదండి. ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు, అందరూ ఎవరో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు ఆ పేర్లు చెప్పండి. సరే, మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది, ఈ స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వీళ్ళు చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా మాకు. ఓకే, అభినయ్ దర్శన్ అని నేను కానీ, అజయ్ బాబు గారు కానీ,
అజయ్ బాబు అసలు చర్చ ఉందా? ఆయన మాట ఎవరంటారు? అది కాదండి, నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారో యూట్యూబ్ ముఖంగా కూడా ఇంటర్వ్యూస్ లో కూడా వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను. అజయ్ బాబు గారు కానీ, నేను కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ పాల్ గారు కానీ, తర్వాత వికేఆర్ గారు కానీ, ఇంకెవరున్నారు ఇంకా వీటి కోసం మాట్లాడే వాళ్ళు? మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు లీడర్స్ మీట్ లో వీళ్ళందరూ కూర్చున్నారు. నేను కూడా లీడర్స్ మీట్ లో కూర్చొని మేమందరం ఒక కొలిక్కి వచ్చాం. ఓకే ఓకే, వెరీ గుడ్. అయితే మీరందరూ కూడా సరే మీ ఛానల్స్ లో ఉన్నాయి, మీరు తీసేస్తామంటున్నారు, మంచిది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను ఉన్నాడు. తప్పకుండా అండి, ఆయనతో కూడా మాట్లాడతాను. అతను ఎప్పుడు ఈ టెస్టిమోనీస్ మీద బతికేస్తున్నాడు, ఈ తప్పుడు సాక్ష్యాల మీద. అంటే మీరు క్రిస్టియానిటీలో యేసు కనపడ్డాడు, మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ హిందుత్వం గురించి దాంట్లో చండాలంగా మాట్లాడించడం వాడికి అదే పని. కరెక్ట్ కాదండి, కరెక్ట్. అదే నేను చెప్తున్నాను. మీరు అలాంటి వీడియోలని తీపించగలరా? తప్పకుండా అండి. సరే, మంచిది. అదొకటి. తర్వాత ఎవరెవరు ఇప్పుడు రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద, హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి, ఇక అవేవి ఉండవు సార్. మీరు ఓకేనండి, మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని. సరే అండి, తప్పకుండా. మా వైపున హిందూ సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం. మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు. గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా? మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను. మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి. మేము కూర్చుందామండి, మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, మధ్యవర్తుల్ని. ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం. సరే, మంచిది. అలాగే తప్పకుండా చేద్దాం. మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి. అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరపున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు ఇలా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు. ఓకే సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది సార్, ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు, ఆ గొడవలని తగ్గించడానికి కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యంగా మీరే లైవ్ లో మాట్లాడారు, కావాలంటే మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను, ఆయనదా కాదా కనుక్కోవడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు ఇతర దేశాలతో, ఒక దేశం కలిసి ఇతర దేశాలతో పోరాడి మన దేశం పరువును నిలబెట్టుకోవాల్సిన ఇదిలో మన దేశంలోనే మతాలన్నీ కలిసి మత కలహాలు రేపుకొని వీళ్ళే కొట్టుకుంటే ఎంతవరకు దారి తీస్తుంది చెప్పండి? ఇది చాలా పిక్స్ వెళ్ళిపోద్ది కదా. ఆ ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. ఇందులో తప్పు లేదు అనుకునే మేము ముందడిగేస్తాం. అందులో నిజాలు ఏంటి అని చెప్పేసి కూడా మేము అడగడానికే ట్రై చేస్తాము. అవన్నిటిని కూడా బయట పెట్టడానికి, ప్రజలకు తెలియడానికి. ఇంకొకటి, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే గనక వాళ్ళు కొంచెం రియలైజ్ అయి మారడానికి కూడా ఉంటది అని ఒక మెసేజ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ఆయనతో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక డేట్ అనుకుని కూర్చుంటాము. ఇది ఇంతటితో ఆగిపోయిందంటే మత విద్వేషాలని అసలు ఉండవు. అదే సార్, ఎందుకు నేను ఈ ప్రయత్నం చేశాను అంటే కూడా, ఇప్పుడు క్రైస్తవ మతంలో నానా రకాల క్యాస్ట్ల వాళ్ళు అందులో ఒకటే మతంగా బతుకుతున్నారు కదా. ఇప్పుడు మిగతా అట్లల్లా ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని ఉంది, వాస్తవంగా చెప్తున్నాను కదా. అంత ఇమ్యూనిటీగా వాళ్ళు కమ్యూనిటీగా ఉన్నప్పుడు ఎందుకు సార్ హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి గొడవ? అవునండి, మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా వి ఆర్ ఆల్ ఇండియన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా, ఆల్ ఇండియన్స్ ఆర్ బ్రదర్స్ అని చెప్పుకున్నాం కదా, పాడుకున్నాం కదా. ఇప్పుడు ఏమైపోయింది? ద్వేషించుకోవడానికి ఇక్కడ కారణము ఒక్కరు ఇద్దరు చేసే తప్పులే ఇంత దాకా తీసుకొస్తాయి. ఇప్పటి వరకు జరిగింది అదంతా కూడా. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించడం అనేది అందరికి బాధాకరమైన విషయమే. ఈ మత కలహాల వల్ల కలహాలు కలగడం వల్లనే జరిగింది. అది క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు. ఒకరిని విద్వేషించడం మొదలు పెడితే ఇంకొకరు నేను ఎందుకు ఊరుకుంటా అని ఈగోలు ఉంటాయి చూసారా, అవి దారికి తీసాయి. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, అక్కడ నుంచి తను మాట్లాడారు, ఇక్కడ నుంచి మీరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు సామరస్యంగా మాట్లాడుకుంటే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా అవును కదా. ఇంకొకటి, ప్రభుత్వము ఈ కేసు విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టట్లేదు, చెయ్యట్లేదు అని చెప్పేసి మీరు అంటున్నారు. అంటే సపోర్ట్ చెయ్యట్లేదు అని అంటున్నారు. ఫేవర్ గా లేదు.
ఫేవర్ గా లేదని అవును, అంటున్నారు. అవును. కానీ మీకు సంబంధించిన వ్యక్తే విజయ్ ప్రసాద్ గారు చెప్తున్నారు. ఏమంటే ఇగో ఇక్కడే మాకు అన్ని ఉన్నాయి, ఎందుకంటే ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి, మీకు వినిపిస్తాను. మాకు ప్రభుత్వం సహకరిస్తుంది, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్ర కావచ్చు, ఇద్దరు కూడా సహకరిస్తున్నారు. ఈ కేసులో ఫాస్ట్ గా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఆధారాలు కూడా బయట పెడుతున్నారు. ఖచ్చితంగా ప్రూఫ్స్ అనేటివి బయటపడతాయి. సాధారణ అంటే యాక్సిడెంటల్ గా మరణమా లేకపోతే హత్య అనేది తొందరలోనే తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇటు హిందువులు కావచ్చు అటు క్రైస్తవులు కావచ్చు ఒకరి మీద ఒకరు ద్వేషించుకోకుండా ఈ విషయాన్ని ఇంకా పెద్ద చేయకుండా ఉండాలని కోరుతున్నాను మీడియా ముఖంగా ఆయన కూడా కోరడం. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడింది కరెక్టే. ఎలా కరెక్ట్ అంటున్నానంటే, ఇప్పుడు మా పాస్టర్స్ లో ఒక ఫ్రంట్ లైన్ లో కొంతమంది ఉన్నాం, మేము కొంచెం అగ్రెసివ్ గా మాకు రావాల్సిందే త్వరగా చెప్పండి అని బళ్ళ గుద్ది మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ వీటి వలన ఏమైనా క్రైస్తవులు రెచ్చిపోతారేమో, లేనిపోని సమస్యలు ఎందుకు, మాట్లాడే వాళ్ళు కూడా పోలీసుల నుంచి కొంచెం వార్నింగ్స్ వస్తున్నాయి, నోటీసులు వస్తున్నాయి అన్న కోణంలో ఆయన మాకంటే కొంచెం పెద్దవాడు వయసులో కానీ అనుభవంలో కానీ, కాబట్టి సర్దుమనికి పోతాయి, ఎలాగైనా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవ్వాల్సిందే, మనం తొందర పెట్టినంత మాత్రాన వాళ్ళు ఇవ్వరు, అరిచినంత మాత్రం ఇవ్వరు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ఇచ్చే టైంలో ఇస్తారు అన్న కోణంలో ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు తప్ప ఇది మాది తప్పని లేదంటే ప్రభుత్వంది రైట్ అని కాదు. కానీ ఇవంతా కూడా అగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళని కామ్ డౌన్ చేయడానికి ఆయన అలా మాట్లాడాల్సి వచ్చింది. అలా మాట్లాడారంటారు. నిజంగా ప్రభుత్వం అయితే సహకరించట్లేదు, పిఎం రిపోర్ట్ ఎక్కడండి? ఓకే, ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అది చెప్పండి. ఎందుకంటే న్యాయం ఏం లేదు, పిఎం రిపోర్ట్ కావాలి, పిఎం రిపోర్ట్ కావాలి. ఇప్పుడు అజయ్ బాబు అరెస్ట్ జరిగింది, రిమాండ్ లో ఉన్నారు. అంటే తను ఆ అరెస్ట్ వెనకాల మీరు ఏం చేస్తున్నారు, అంటే అరెస్ట్ గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? ఆయన బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, మా సాయి శక్తులా మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా బెయిల్ పిటిషన్ వేస్తున్నాము, కలుస్తున్నాము, మాట్లాడుతున్నాము. ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా కాన్ఫిడెంట్ గా. ఒక ఫస్ట్ డే నిన్న వెళ్ళాం, ములాఖత్ తీసుకుని వెళ్ళాము, కొంచెం ఆయనలో ఆందోళన కనిపించింది. ఈ రోజు కలిసాం, చాలా ధైర్యంగా ఉన్నాడు. ఒకటే మాట అన్నాడు, ఏం చెప్తున్నా అన్నా మనకు ఇవన్నీ తెలుసు, బైబిల్ పట్టుకున్న రోజే అన్నింటికి సిద్ధమైపోయాం మనం. అంటే నాకు ఇక్కడ సేఫ్టీ లేదు, నన్ను బూతులు తిడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు నన్ను కొట్టడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పారు అని చెప్పేసి చెప్పారు. వెళ్ళింది నేనే, మొదటిగా ఆయన కలిసింది నేనే జైల్లో ఉన్నప్పుడు. అలా చెప్పలేదు ఆయన, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, పిల్లలు గుర్తొస్తున్నారు, త్వరగా బయటికి తీసుకెళ్ళండి, త్వరగా బయటికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఆయనకి అలవాటు కాదు కదా, మొదటిసారి వెళ్ళాడు, ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. తర్వాత ఆయన జుట్టు మొత్తం కట్ చేశారు. నాకు జైలుకి వచ్చిన దానికంటే జుట్టు కట్ చేసిస్తారని, గుండు కొట్టారని అవమానంగా ఉందన్న అని ఆయన చెప్పి దానికోసం బాధపడ్డారు తప్ప బూతులు తిడుతున్నారని కానీ ఏం చెప్పలేదు ఆయన, ఎక్కడ చెప్పలేదు కూడా. ఫ్యామిలీ గుర్తొస్తుంది, త్వరగా బయటికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. ఈ రోజు మాట్లాడిన అదే వ్యక్తితో ఈ రోజు ఏమంటున్నాడంటే, అన్నా నాకు ఇవన్నీ తెలుసు, బైబిల్ పట్టుకున్న రోజే తెలుసు, మనల్ని కొట్టినా తిట్టినా హింసించినా జైల్లో పెట్టినా చంపినా అన్నిటికీ సిద్ధపడే వచ్చాం కదా సేవకి, ఇవి మనకేం కొత్త కాదు, పూర్వం మన సేవకులందరూ ఇలాంటివన్నీ భరించిన వాళ్ళే, అనుభవించిన వాళ్ళే అని చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉన్నాడు ఆయన. ఓకే సార్, ఫైనల్ గా మీరు హిట్ టీవీ మీడియా ముఖంగానే కాంప్రమైజ్ కి సిద్ధమయ్యారు కదా? ఏ కాంప్రమైజ్ కి? ఇప్పుడు మమ్మల్ని మీరు తిట్టొద్దు, మిమ్మల్ని మేము తిట్టాము, ఇంకొకటి మేము వీడియోలు కూడా మేము తీసేస్తాము, మా వీడియోలు కూడా. ఇప్పుడు మీ తరఫున కొంతమంది, మా తరఫున కొంతమంది కూడా కూర్చుందాం, చర్చలకు దిగుదాం అని ఒక మాట అయితే హిట్ టీవీ ముఖంగా మీరు మాట్లాడుకున్నారు కదా? ఇదే మాట మీద నిలబడగలరా? కన్ఫర్మ్ గా నిలబడతాను, 1000% నిలబడతాను. నిలబడని రోజున మీరు ఫుటేజ్ పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి, వేసిన దాని మీదనే వేయండి, మాట తప్పారని మాట్లాడండి, నేను అగ్రి అవుతాను, క్షమాపణ కూడా అడుగుతాను. నిలబడలేకపోయిన రోజున, మరి కరుణాకర్ సుగుణ గారు మాట్లాడినట్టుగా ఆయన కూడా మాట మీద నిలబడితే నేను ఇద్దరికి రెడీ. ఎందుకంటే నేను నా సొంతంగా ఇచ్చిన వాయిస్ కాదు ఇది, మా వాళ్ళు రెడీగా ఉన్నారు ఆల్రెడీ. ప్రజలలో ఈ యొక్క విద్వేషాలు పోవాలి, హైందవులు క్రైస్తవులు శత్రువులుగా, క్రైస్తవులకు హైందవులు శత్రువులు అన్నటువంటి భావన తొలగిపోవాలి. ఇప్పుడు హిందుత్వం నుంచి కరుణాకర్ గారు మీకు మాట ఇచ్చారు, క్రైస్తవుల నుంచి మీరు కరుణాకర్ గారికి మాట ఇచ్చారు. ఈ మాటని ఇద్దరు నిలబెట్టుకోలేని పక్షంలో మీడియా ఏ విధంగా స్పందించవచ్చు అంటారు? అది మాకు చెప్పండి. ఇంకా
నేనైతే క్షమాపణ అడుగుతానండి. నేను ఇచ్చిన మాట ఒకవేళ నిలబెట్టుకోలేని రోజున నేను కన్ఫామ్ గా ఏ హిట్ టీవీ తరపున అయితే ఈ టీవీ ముఖ్యంగా చెప్పాను, ఇదే టీవీ ఛానల్లో నేను అందరికి క్షమాపణ అడగడానికి నేను సిద్ధం. క్షమాపణ అడగడమే కాకుండా ఇక మీదట కూడా ఒక మతం గురించి మీరు మాట్లాడే హక్కును కూడా కోల్పోతారేమో. షూర్ గా అసలు అంతవరకు రాదండి. అదే నియమ నిబంధనలు ఆ అవతలి వాళ్ళకు కూడా వర్తిస్తాయి. డెఫినెట్ గా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకు అంటే కొంచెం మేము ప్రజల కోసమే ఇది చేయాల్సి వచ్చింది, ఈ మాట తీసుకోవాల్సి వచ్చింది ప్రజల కోసమే. అందుకు మీరు కూడా మాట ఇచ్చారు మా హిట్ టీవీకి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు కూడా. అందుకు చూసారు కదా మరి, ఎందుకంటే ఇక మీదట ఈ మత విద్వేషాలు జరగకుండా చూసుకుంటాము. మా క్రైస్తవుల నుంచి కూడా ఎవరెవరైతే హిందువుల్ని విభేదాలు చేసి మాట్లాడుతున్నారు, వాళ్ళని తిడుతూ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు, వీడియోలు పెట్టారు, అవన్నీ కూడా ఇక మీదట జరగవు. ఇప్పటి వరకు జరిగిన అన్ని కూడా ఎవరికి కనిపించకుండా మేము తీసేస్తాము అని చెప్పేసి క్రైస్తవులు మాటిచ్చారు. ఇక్కడ అభినయ్ గారే మాటిచ్చారు. ఇంకొకటి అక్కడి నుంచి శివశక్తి ఛానల్ ఏదైతే ఉందో అక్కడ కరుణాకర్ గారు కూడా మాటిచ్చి మీరు రెడీ అయితే మేము కూడా రెడీగా ఉన్నాము అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కూర్చొని మాట్లాడుకోబోతున్నారు. మరి అటు తరఫు నుంచి కొంతమంది, ఇటు తరఫు నుంచి కొంతమంది, త్వరలో మనం చూస్తాం. అది కూడా ఖచ్చితంగా జరిగి తీరాలి, ప్రజలకు మంచి జరగాలి. ఇక్కడ మన ఇండియాలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటు క్రైస్తవులు కావచ్చు, అటు హిందువులు కావచ్చు, ఇటు ముస్లింలు కావచ్చు, కలిసిమెలిసి ఉండాలని కూడా మా హిట్ టీవీ ద్వారా కోరుకుంటున్నాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.